హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ నేను అప్లోడ్ దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. గేమ్ మాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా తెలుసుకోవాలన్నది మీకు ఈ వీడియో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. మీరు ఏంటంటే గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి ఓటర్ లిస్ట్ అని కొట్టండి. ఇక్కడ చూసారు ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అంటే ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇక్కడ చూడండి లింక్ టు పీడిఎఫ్ ఈ రోల్ అని ఉంటుంది ఫస్ట్ వన్. సో ఈ లింక్ టు పీడిఎఫ్ ఈ రోల్ అనే ఆప్షన్ ఉందో దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇలా చాలా అన్ని స్టేట్స్ అయితే మనకు ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ అయితే కనిపిస్తాయి. అన్ని రాష్ట్రాలకు సంబంధించి లింక్స్ కూడా ఇక్కడ ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. తెలంగాణ కాబట్టి తెలంగాణ క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో తెలంగాణ క్లిక్ చేయగానే మీకు ఇలా ఏదో వచ్చేస్తుంది చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ SSR 2023 డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ ఉంది. సో మోస్ట్లీ ఇవి ప్రెసిడెంట్ అనేది డేట. మీరు ఎలక్షన్కి ఒక 1 మంత్ ముందు మాత్రం లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఏదంటే అప్డేట్ అయిపోతూ ఉంటుంది డేటా. సో అది కూడా చూసుకోండి. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ నేమ్ అంటే మీ ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇప్పుడు మాది మహబూబాబాద్ ఫ్రెండ్స్. సో ఈ తెలంగాణలో అయితే కొత్త డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి. సో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డోర్నకల్ మాది. సో ఇది క్లిక్ చేసిన తర్వాత గెట్ పోలింగ్ స్టేషన్స్ అంటే మీరు ఓటు వేస్తారు కదా. సో ఆ ఓటు సంబంధించిన పోలింగ్ స్టేషన్ అయితే తెలుసుకోవాలి. ఆ పోలింగ్ స్టేషన్స్ మన పేరు అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలిసినప్పుడే మనం ఓటర్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను దాని మీద క్లిక్ చేసాను ఫ్రెండ్స్. గెట్ పోలింగ్ స్టేషన్ అనే దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే చూడండి అన్ని కనిపిస్తాయి. తెలుగులో వస్తుంది, మీకు ఇంగ్లీష్లో కూడా వస్తుంది. అంటే ఈ పోలింగ్ స్టేషన్లో సంబంధించిన వివరాలు అన్నీ వస్తాయి. సో అందులో మన డేటా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ పేరు మీ పోలింగ్ స్టేషన్ నేమ్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో మాది రామనగూడెం కాబట్టి రామనగూడెం క్లిక్ చేస్తున్నాను. సో నేను మోస్ట్లీ ఇంగ్లీష్ అయితే చూసుకోమని చెప్తాను మీకు. ఒకవేళ ఇంగ్లీష్ మీకు రాకపోతే తెలుగు అయితే ఇది ఫస్ట్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ రాకపోతే తెలుగు క్లిక్ చేయండి. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ మీదనే క్లిక్ చేయండి. వ్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇట్లా ఒక పీడిఎఫ్ అయితే ఇట్లా వెరిఫికేషన్ కూడా అయితే పాపప్ వచ్చి అయితే అడుగుతుంది. ఈ పాపప్ ఖచ్చితంగా మనం ఎనేబుల్ చేసుకోవాలి. పాపప్ కనుక ఎనేబుల్ చేసుకోకపోతే మనకి ఓటర్ లిస్ట్ అయితే డౌన్లోడ్ అయితే కాదు. సో నేను ఈ నెంబర్ ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూడండి సబ్మిట్ అయిపోయి ఇట్లా డేటా కొద్దిసేపు అయితే టైం పడుతుంది. చూడండి అలా మీకు లోడ్ అవ్వడానికి కొద్దిసేపు టైం పడుతుంది. సో అప్పటివరకు అయితే మీరు ఆ ట్యాబ్ని క్లోజ్ చేయకండి. చూడండి సో వచ్చేసినాయి. సో ఆల్మోస్ట్ మొత్తం అయితే వచ్చేసింది డేటా. సో ఇది మన ఏదైతే మా విలేజ్కి సంబంధించిన ఓటర్ లిస్ట్ ఫ్రెండ్స్. సో అలాగే మీ విలేజ్కి సంబంధించిన ఓటర్ లిస్ట్ కూడా సేమ్ ఇలానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఖచ్చితంగా చూసుకుని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీదనే కాదని. ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే మీ విలేజ్లో ఎలా ఉంటుంది అనేది. సో ఇది అయిపోయినాక ఇంకొక ప్రాబ్లం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఓటర్ నేమ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఉంది సెర్చ్ చేయడం. సో ఒకసారి స్లోగా అయితే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని యాక్చువల్ ఏంటంటే మీరు కంట్రోల్ F కొట్టి ఇక్కడ పేరుతో సెర్చ్ చేయొచ్చు. బట్ అయితే ఇప్పుడు ఆప్షన్ కూడా ఇక్కడ లేదు, ఎందుకంటే ఇది ఇమేజ్ టైప్లో సేవ్ అవుతుంది. వాళ్ళు ఇమేజ్ నుంచి వాళ్ళు పీడిఎఫ్లో కన్వర్ట్ చేశారు. సో అందువల్ల ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. డైరెక్ట్ పీడిఎఫ్ అయితే ఈజీగా మనకు మనం సెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఇది ఇమేజ్లో ఉంది. బట్ ఇమేజ్ దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేయడం వల్ల ఈ నేమ్స్ అనేది మనం ఈజీగా ట్రాక్ చేయలేకపోతున్నాం. మీకేంటంటే మీరు ఈ పీడిఎఫ్ని వర్డ్లో కన్వర్ట్ చేయండి విత్ OCR ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అని ఉంటుంది. సో దానిలో విత్ OCRతో మీరు వర్డ్లో కన్వర్ట్ చేసేందంటే మీరు ఈజీగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో అట్లా మీరు ఇక్కడ మీ పేరు అయితే సెర్చ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంతకు లాస్ట్ వీడియోలో ఏంటంటే వితౌట్ మీకు కేవలం మీ పేరుతోనే మీ ఓటర్ కార్డ్ ID నెంబర్ అయితే తెలుసుకోవచ్చు అని చెప్పాను. సో అదొక ప్రాసెస్ ఉంది లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. సో అక్కడ కూడా మీకు అంత కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంది, అక్కడ మీకు మీ పేరు రావట్లేదు అనే మీకు డౌట్ కనుక ఉంటే, సో ఇక్కడ ఓటర్ లిస్ట్ ఉంది కదా, ఈ ఓటర్ లిస్ట్లో మీరు 1 by 1 చెక్ చేసుకోండి. సో సింపుల్గా 1 by 1 చెక్ చేసుకుంటే మీ పేరు ఖచ్చితంగా ఓటర్ లిస్ట్లో కనుక ఉంటే ఓటర్ ID నెంబర్ ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ ఓటర్ ID నెంబర్ మీరు ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఏది విత్ పేరుతో నేమ్తో. మీకు కనుక ఓటర్ లిస్ట్లో కనుక మీ పేరు కనుక లేకపోతే అది పాసిబుల్ అయితే కాదు. ఈ ప్రాసెస్ అయితే పాసిబుల్ కాదు.
ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్లో అలా పాసిబుల్ అయితే అవకాశం ఉంది. అది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్. దానికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఐ కార్డ్లో అయితే ఇస్తాను, ప్రీవియస్ వీడియోది. సో మీరు లేదు అనుకుంటే మీరు ప్రీవియస్ దీనికన్నా ఒక ముందు వీడియో ఒకటి చేశారు, అది చూడండి, మీకు అది చూసినా అర్థమైంది. సో ఇట్లా మీరు ఏంటంటే మీ పేరు మీ ఓటర్ లిస్ట్లో ఉందా లేదా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మీకు ఇవాళ చెప్పవలసింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.